సో హలో దోస్తు, నా పేరు అబ్దుల్లా, మీరు చూస్తున్నది టెక్ ఎంఎం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారుగా లోన్ రీపేమెంట్ గురించి స్మాల్ టిప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనల్ని డబ్బులు అవసరం ఉన్నప్పుడు సో మనం అందరం ఏం చేస్తూ ఉంటామంటే పక్కన వేరే బ్యాంక్ వాళ్ళ దగ్గర కానీ, వేరే బ్రాంచ్ వాళ్ళ దగ్గర కానీ, వేరే ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దగ్గర కానీ రుణాలను పొందుతాం. సో రుణాలు అంటే తెలుసు కదా, లోన్ అనేది తీసుకుంటాం. అది బిజినెస్ లోన్ కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, అండ్ పర్సనల్ లోన్ కావచ్చు, ఏ లోన్ అయినా కావచ్చు. తిరిగి ఈ రుణాలు చెల్లించడానికి కొన్ని సంవత్సరాల పాటుగా మనకు పడుతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి మనకు అలసటగా పడుతుంది అనమాట. అలసటగా అంటే చిరాకు తుప్పుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఎన్ని మంత్స్ అయితే కట్టాలి అని ఒక్కొక్కసారి మనకు అలసటగా మారుతుంది. సో ఈ రుణాలు చెల్లించడానికి, చాలా త్వరగా చెల్లించడానికి కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు మీరు ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనకపడి ఉంటే వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేది కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ టిప్స్ వచ్చేసి మనకు లోన్ కావాలి అంటే, రుణాలు పొందాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర కానీ, అదర్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి సో మన డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే సో వాళ్ళు టోటల్గా మన డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేసిన తర్వాత సో ఎలిజిబుల్ వస్తే అప్రూవల్ అయితే చేస్తారు. సో మ్యాక్సిమం ఎంత మనకు లోన్ కావాలి, 5 లక్షల వరకు కావాలి అని అనుకోండి. సో 2 లక్షలు, 3 లక్షలు, మ్యాక్సిమం 5 లక్షల వరకు లోన్ కావాలి అని మనం బ్యాంక్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాం. సో మనం ఎలిజిబుల్ అనేది వాళ్ళు డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాత, ఎలిజిబుల్ అనేది వాళ్ళు మొత్తం సిబిల్ చెక్ చేసిన తర్వాత సో 10 లక్షల వరకు మీకు లోన్ అనేది అప్రూవల్ అవుతుంది, మీకు ఇస్తాం అని వాళ్ళు చెప్తారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రాంగ్ స్టెప్ చేస్తారనమాట. సో మనకు కావాల్సింది ఎంత, 5 లక్షలే. సో బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తూ ఉంటున్నారు, 10 లక్షలు. సో 10 లక్షలు అయితే తీసుకుందాంలే, మిగతా 5 లక్షలు అయితే ఉంటాయి కదా, ఏదో ఒకటి అది కొందాం, ఇది కొందాము, అది తీసుకుందాం, ఇది తీసుకుందాం అని మిగతా ఉన్న అమౌంట్ మొత్తం అయిపోగొట్టుకొని తిరిగి రీపేమెంట్ కట్టేసరికి ఆ టైంకి మన దగ్గర మన జోబులో ఒక పైసా కూడా ఉండదు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఇన్కమ్ చూసుకోవాలి. మెయిన్ పాయింట్, మీ శాలరీ ఎంత వస్తుంది, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, మంత్లీ టోటల్ ఇన్కమ్ ఎంత అనేది టోటల్ ఆ బేసిక్ పట్టి మీరు లోన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో లోన్ అనేది తీసుకున్న తర్వాత 5 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. సో మీరు ఎంత అయినా తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీ ఇన్కమ్ని బట్టి మనకు శాలరీ ఎంత వస్తుంది. సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఒక 50,000 అనుకోండి. 50,000 వస్తే మీకు ఒక 20,000 ఈఎంఐ కటింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఈఎంఐ కటింగ్ పెట్టుకుంటే ఒక 5 సంవత్సరాలు అయితే పెట్టుకుంటే మీకు చాలా సులభంగా మీకు తొందరగా ఈ రుణాల నుంచి బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కొన్ని రోజుల తర్వాత మీరు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఈఎంఐ కన్వర్ట్ అయితే చేసి పెట్టారు అని అనుకోండి. కొన్ని రోజుల తర్వాత, 1 సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ కానీ, సో మీ శాలరీ బేసిక్ కానీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంటే పెరిగింది అనుకోండి మీ జీతం. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే తిరిగి బ్రాంచ్కి అయితే వెళ్ళి మీరు ఎంత పెట్టారు ఈఎంఐ, నెలకు వచ్చేసి 20,000 అయితే పెట్టారు. సో 1,00,000, 2 లక్షలు మీకు జీతం అయితే వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో పెరిగింది అని అనుకుంటే మీరు డైరెక్ట్గా మళ్ళీ బ్రాంచ్కి అయితే వెళ్ళి 50,000 అయినా 60,000, 70,000 ఇలా, లేకపోతే 30,000 వరకు మీరు ఈఎంఐని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పెంచుకోవాలి అనమాట. పెంచుకుంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెట్టిన ఈఎంఐని సో 7 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి తగ్గిపోతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అనేది తగ్గిపోతుంది. సో మీ ఈఎంఐ అంటే లోన్ అనేది చాలా తొందరగా మీకు క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అవుతే తొందరగా మీరు రుణాల నుంచి బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అర్థమైందిగా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండ్ టిప్స్ వచ్చేసి మీకు ఈఎంఐలకి మీరు కన్వర్ట్ అయితే చేశారు, ప్రతి నెల ఈఎంఐ అయితే కట్ అవుతూ ఉంది అనమాట. సో మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉంది కాబట్టి కట్ అవుతుంది. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈఎంఐ టైంకి చివరి తేదీ వరకు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అలా వెయిట్ చేయకూడదు ఎప్పటికైనా సరే. సో ఇంకా 1వ తారీఖు, 2వ తారీఖు, 5వ తారీఖు టైం అయితే ఉంది కదా ఈఎంఐ కట్ అయ్యేది అని, ఆ టైం వరకు, చివరి తేదీ వరకు మీరు ఎప్పటికీ వెయిట్ చేయకూడదు అనమాట. సో బై మిస్టేక్ అలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గర డబ్బులు లేకపోయినా, అమౌంట్ లేకపోయినా, ఎక్కడైనా వేరే సిచ్యువేషన్లో వాడినప్పుడు మీకు ఈఎంఐ కట్టడానికి అమౌంట్ లేనప్పుడు సో అలాంటి సిచ్యువేషన్లో మీకు ఇబ్బందులు అయితే పడతారనమాట. సో ఎందుకంటే పెనాల్టీ కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, మీకు పెనాల్టీ అయితే కూడా పడుతుంది అనమాట. సో చివరి తేదీ వరకు ఎప్పటికీ మీరు వెయిట్ చేయకూడదు. సో 5వ తారీఖు ఈఎంఐ ఉంది అనుకోండి, మీరు 30వ తారీఖు అయినా
సో 25వ తారీఖైనా మీరు మీ అకౌంట్లో డిపాజిట్ చేసి అయితే పెట్టుకోండి. సో ముందుగానే ఒక 5 రోజులు ఫస్ట్ డిపాజిట్ చేసి పెడితే సో సిబిల్ స్కోర్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అర్థమైంది. నెక్స్ట్ 3వ టిప్స్ వచ్చేసి మీకు రుణాలు. సో 1 కాదు, 2 కాదు, 3 కాదు. పర్సనల్ లోన్, హోమ్ లోన్, బైక్ లోన్ అండ్ అలాగే బిజినెస్ లోన్ ఇలాంటి 4-5 లోన్స్ అయితే మీరు ప్రతి ఒక్క నెల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది అనమాట. సో చాలామంది ఇక్కడ ఇలా 4-5 లోన్స్ రీపేమెంట్ కట్టే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళకు చెప్తూ ఉన్నాను. సో చాలామంది ప్రతి నెల వాళ్ళకి వచ్చే జీతం నుంచి ప్రతి నెల 4 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఏదో ఒక మంత్, ఏదో ఒక రోజు, ఏదో ఒక నెలలో మీకు 4 ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేకపోయినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు మీరు? సో 2 ఈఎంఐ కట్టడానికి మీ దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, మిగతా 2 ఈఎంఐ కట్టడానికి మీ దగ్గర డబ్బులు అనేవి లేవు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఏ ఈఎంఐ, సో ఏ లోన్ అయితే మీరు తీసుకున్నారో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న ఈఎంఐ మాత్రమే ఆ నెల ఆ మంత్ అనేది పే చేయండి. మిగతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న లోన్ అనేది తక్కువ తీసుకుని ఉంటారు కదా మీరు. సో ఆ ఈఎంఐ అనేది మీరు వదిలేసిన పెద్దగా మీకు లాస్ అయితే ఏం కాదనమాట. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది కాబట్టి సిబిల్ స్కోర్ మీద మీకు ఇన్ఫాక్ట్ అయితే ఏం కాదనమాట. సో అర్థమైంది. నెక్స్ట్ 3వ టిప్స్ వచ్చేసి మీకు మీ ఇన్కమ్ పెరిగింది, మీ ఫ్యామిలీ ఇన్కమ్ పెరిగింది అని అలాగే మీ శాలరీ బేసిక్ అయితే పెరిగింది అనమాట. లోన్ అనేది మీరు 10 లక్షలు అయితే తీసుకున్నారు. కొంతమంది హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఇలా ఏదో ఒకటి లోన్ అనుకోండి. 10 లక్షలు 15 లక్షలు అయితే మీరు లోన్ అయితే తీసుకున్నారు. ఇన్కమ్ వచ్చేసి మీకు నెలకు వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్తో సహా మీకు కలిపి నెలకు వచ్చేసి 2-3 లక్షలు అయితే వస్తుంది అనుకోండి. సో మీరు లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ వచ్చేసి 20,000 30,000 పెట్టారనుకోండి. సో మీకు వచ్చేసి ఇప్పుడు 2-3 లక్షలు వస్తున్నాయి అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే బ్రాంచ్కి అయితే వెళ్ళి సో విడతల వాటిగా మీరు 10 నెలల్లో మీరు క్లోజ్ అయితే చేసుకోవచ్చు. నెలకు లక్ష ప్రకారం 10 నెలల్లో మీరు లోన్ అనేది క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు ఈఎంఐ రూపంలో కాకుండా డైరెక్ట్గా విడతల వాటిగా మీరు నెలకు వచ్చేసి లక్ష ప్రకారం 10 లక్షలు మీరు క్లోజ్ అయితే చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ అనేది బేసిక్ పెరుగుతుంది అండ్ అలాగే క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. సో ఎక్కడైనా మనకు ఎప్పుడైనా లోన్ కావాలి అనుకున్నా 10 లక్షలు కాదు, 1 కోటి కూడా ఇస్తారనమాట. సో ఇలా ఈ టిప్స్ కింద మీరు ఫాలో అయితే కంపల్సరీ మీకు 100% మీరు ఫైనాన్షియల్గా కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ చాలా త్వరగా బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో 5వ టిప్స్ వచ్చేసి మీకు లాస్ట్ టిప్స్ అనమాట ఇది. సో మీరు ప్రతి నెల మీకు 1 లక్ష కానీ 50,000 కానీ 25,000 కానీ వస్తూ ఉన్నాయనుకోండి. సో మీ ఫ్యామిలీ ఇన్కమ్తో సహా 1 లక్ష వస్తున్నాయి అని అనుకోండి. సో వాటిని ఈఎంఐలు అని, ఇంటి రెంట్ అని, హౌస్ రెంట్ అని అది ఇది కలిపి మొత్తం పోగా ఒక 20,000 10,000 5,000 మిగులుతున్నాయి అని అనుకోండి. సో ఆ మిగిలిన డబ్బులు ఏం చేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేయాలి అనమాట. అంటే పెట్టుబడులు పెట్టాలి. సో ఆర్డి కానీ, ఎఫ్డి కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసి కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటి వాటిలో మీరు పెట్టుబడులు పెడితే, ఇన్వెస్ట్ చేస్తే సో కొన్ని రోజుల తర్వాత ఫ్యూచర్లో మీకు ఈ అమౌంట్ అనేది ఎప్పుడైనా మీరు డ్యామేజ్ అయినప్పుడు సో ఈ అమౌంట్ అనేది మొత్తం మీరు కంబ్యాక్ అయితే చేసుకోవచ్చు. కంబ్యాక్ చేసుకొని మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. సో ఇలాంటి టిప్స్ నేను చెప్పిన ఈ వీడియోలో మొత్తం మీకు ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అవుతే 100% మీరు ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందుల వల్ల నుంచి బయటపడే చాలా త్వరగా ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ అర్థమైందిగా లోన్ రీపేమెంట్ గురించి క్లారిటీగా మీకు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు క్లారిటీగా చదువుకోవచ్చు అనమాట. నేను చెప్పడం కన్నా అక్కడ మీరు వెళ్ళి చదువుకుంటే ఇంకా క్లారిటీగా అర్థమైతే అవుతుంది అనమాట మీకు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి.